వేసవిలో భక్తుల భద్రతా సౌకర్యాల పరంగా తీసుకున్న చర్యలతో తిరుమలలో ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాలేదని చెప్పింది టీటీడీ. రానున్న రోజుల్లో కూడా భక్తుల రద్దీ కొనసాగే అవకాశం ఉండడంతో అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. మే 31న ఒక్కరోజే 95,080 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోవడం కొత్త రికార్డుగా నమోదైంది. గత కొన్నేళ్లలో ఈ స్థాయిలో భక్తులు శ్రీవారి సేవలో పాల్గొనడం ఇదే తొలిసారని అంటున్నారు టీటీడీ అధికారులు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కొలువైన తిరుమల నిత్యం భక్తులతో కిటకిటలాడుతోంది. ఈ వేసవి సీజన్ మే నెలలో రికార్డు స్థాయిలో భక్తులు శ్రీనివాసుని దర్శించుకున్నారు. సామాన్య భక్తులకు ప్రాధాన్యం ఇవ్వాలనే ఉద్దేశంతో గత నెలలో సిఫార్సులతో వచ్చే వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసింది టీటీడీ. ఈ నిర్ణయంతో ఎక్కువ మంది సామాన్య భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. క్యూలైన్ల నిర్వహణ, వీఐపీ బ్రేక్లో శ్రీవాణి దాతలున్నా ఎక్కువ మంది భక్తులకు దర్శనం కల్పించారు. అధికారులు, ఉద్యోగులు, విజిలెన్స్ సిబ్బంది క్యూలైన్లను నిరంతరం పర్యవేక్షించారు. మరో వారంలో వేసవి సెలవులు ముగియనుండగా రద్దీ ఇంకా పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు టీటీడీ అధికారులు. మే 16 నుంచి తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. రద్దీ కారణంగా అన్ని విభాగాల్లో సిబ్బంది నిరంతరం పనిచేస్తున్నారు. దర్శన వ్యవస్థ నుంచి అన్నప్రసాద పంపిణీ వరకు అన్ని సేవలు సమర్థంగా నిర్వహించేందుకు టీటీడీ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. విజిలెన్స్, ఆలయ సిబ్బంది, అన్నప్రసాదం శాఖ సమన్వయంతో పనిచేశాయి. టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి నిరంతరం క్యూలైన్లు, అన్నప్రసాదాల పంపిణీ, భక్తుల సౌకర్యాలపై సమీక్షించారు. అర్ధరాత్రులు క్యూలైన్లను ఆకస్మికంగా తనిఖీలు చేసి భక్తులతో మాట్లాడారు. అన్నప్రసాదాల పంపిణీని పరిశీలించి భక్తుల అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. వారి నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుని ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులు చేశారు వెంకయ్య చౌదరి. తాగునీరు, పాలు, అన్నప్రసాదం వంటి సేవల్లో ఎలాంటి అంతరాయం లేకుండా భక్తులకు అందించాలని ఆదేశించారు. రద్దీ ఎక్కువగా ఉండడంతో సామాన్య భక్తులకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులు సిబ్బందికి సూచించారు అదనపు ఈవో. గతేడాది కంటే ఈ మే నెలలో భారీగా పెరుగుదల కనిపించింది. 2024 మేలో 23,23,000 మంది భక్తులు దేవదేవుని దర్శించుకోగా 2025 మేలో ఈ సంఖ్య 23,79,000కు పెరిగింది. అంటే గతేడాది మేతో పోలిస్తే ఈ ఏడాది మేలో 55,759 మంది భక్తులు ఎక్కువగా వచ్చారు. అన్నప్రసాదాల విషయంలోనూ రికార్డు నమోదైంది. 2024 మేలో 71 లక్షల మందికి అన్న వితరణలు జరగ్గా 2025 మేలో ఈ సంఖ్య 1,33,00,000కు చేరినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. ఇదే విధంగా తలనీలాల సమర్పణ, లడ్డూ ప్రసాదం అమ్మకాల్లోనూ ఈసారి పెరుగుదల కనిపించింది. ఇక హుండీలో ఏకంగా 106,83,00,000 ఆదాయం వచ్చింది. వేసవి రద్దీతో పాటుగా టీటీడీ తీసుకున్న నిర్ణయాలతో భక్తులకు ఈజీగా స్వామివారి దర్శనం అవుతోందంటున్నారు అధికారులు. సెలవుల కారణంగా తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. నెల ప్రారంభంలో ఆపరేషన్ సింధూర్ కారణంగా రద్దీ కాస్త తక్కువగా ఉన్నా ఆ తర్వాత ఊపందుకుంది. సరాసరి రోజుకు 80,000 మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. మే 24న 90,211 మంది, 25న 91,538 మంది, 31న 95,080 మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. మే 31న తిరుమల శ్రీవారిని అత్యధిక స్థాయిలో 95,080 మంది భక్తులు దర్శించుకున్నారు. ఇటీవలి కాలంలో ఇలా పెద్ద ఎత్తున భక్తులు శ్రీవారిని దర్శించుకోవడం ఓ అరుదైన రికార్డ్. ఈసారి మే నెలలో తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం కూడా బాగా పెరిగింది. మే నెలలో 3 రోజులు 4 కోట్లకు పైగా ఆదాయం వచ్చింది. మే 26న 5,09,00,000 హుండీ ఆదాయం వచ్చిందని చెప్తున్నారు టీటీడీ అధికారులు.